2.5 నిమిషాల షార్ట్ ఫిల్ము తీయవచ్చు అని ఈరోజు మీరందరూ నిరూపించుకున్నారు. ఈ రోజుల్లో మా రోజుల్లో అనేక అవస్థలకు గురి అయ్యాం, పరశురి గారు చెప్పారు అగ్రజులు. కానీ ఈ రోజుల్లో ఒక షార్ట్ ఫిల్మ్తో ఏకంగా డైరెక్టర్ అయిపోయే మంచి షార్ట్ కట్ మీకు దొరికిపోయింది. అది మీకు అదృష్టం. అది ఎప్పుడైనా కూడా స్క్రీన్ పేనే మనిషిని కూర్చోబెడుతుంది, చూపిస్తుంది ఓపికగా. నాకు విజయ వారి 2 సినిమాలు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మంచి సినిమాలుగా గుర్తుండిపోయాయి. ఒకటి పౌరాణికంగా మాయాబజార్, సాంఘికంగా గుండమ్మ కథ. ఈ 2 చిత్రాల్ని ఎవరు ఎన్నిసార్లు చూసినా విసిగెత్తకుండా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అది స్క్రీన్ ప్లే మహత్యం. కథ ఏ సినిమాకైనా ఎంత అగ్ర హీరోలు నటించినా కూడా ఫ్లాప్ అయిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఎందుకంటే ఆ కథలో కథ జీరో అయితే హీరో కూడా జీరో అవుతాడు. కాబట్టి కథే ప్రాధాన్యం. ఆ కథను ఎంచుకుంటే మనం మంచి సినిమా తీయొచ్చు, మంచి పేరు సంపాదించవచ్చు. అయితే ఈ రోజుల్లో మరి అందరూ పోటీ పడుతున్నారు. పోటీ పడిన వాళ్ళంతా విజేతలు కాకపోవచ్చు, కొందరే విజేతలుగా నిలుస్తారు. అయితే అపజయాన్ని చవి చూసిన వాళ్ళు నిరుత్సాహంతో నీరుగారిపోవద్దని నేను ఒక చిన్న గేయాన్ని రాశాను.